ఉన్నప్పుడే బాగుంది. కూట ప్రభుత్వం వచ్చినాక ఏ దానికి మద్దతు ధరలు లేవు. ఇప్పుడు చూసుకుంటే అరటి కానీ, ఉల్లి కానీ, ఈ వరి కానీ ఏది చూసుకున్నా కూడా అన్నీ చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకుంటే ఈ కూట ప్రభుత్వం ఏంది లేదు. అన్ని ఊరినే ఫోకస్లు చూసుకొని చేస్తున్నారు. అంత అంత తప్పితే ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు జగన్ 2029కి కానీ మళ్ళీ జగన్నే సీఎం చేసుకోవాలని ప్రజలంతా కూడా ఏకదాటిగా కూడా అంత ప్రయత్నంలో కూడా ఉన్నారు. మరేంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా రైతులకి డబుల్ ధమాకా కూటమి ప్రభుత్వం వచ్చాక 20,000 మేము ఓబోతున్నాము అని చెప్పడం జరుగుతుందండి. ఏంది చెప్పడము, ఆయన అన్ని 100% అబద్ధాలు చెప్పడము, ఏదో అన్ని చేసే ఏమీ లేదు. ఈ కూట ప్రభుత్వంలో చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు ఏమీ లేవు. ఇది అమ్మ ఒడి వేస్తామని అది లేదు. నిరుద్యోగ భృతిది నెలకు 3,000 అది వేస్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఈ రైతు భరోసా కొరగా అప్పుడింది వేస్తున్నాడు. అంతేగాని అది పూర్తిగా కూడా ఎప్పుడో వేసాల్సింది 1 year కింద వేసింది, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాడు. ఇవన్నీ ఏంది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 5 అయిపోయింది, ఏంది లేదు. సార్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కూడా జగన్ని చంపేస్తే పని అయిపోద్ది, జగన్ని లేపేస్తాం, జగన్ని భూస్థాపితం చేస్తాం అనే మాటలు ఏ విధంగా చూస్తారు? జగన్ భూస్థాపితం అనేది ఎవరి తరము కాదో, పైన దేవుడు ఉన్నాడు, ఆయన ఒకటి మంచిగా చూసుకున్నాడు, ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈ కూట ప్రభుత్వం ఏం చేసినా కూడా ఏం కాదు. వీళ్ళన్నీ ఊరిని చెప్పుకోవడమే. కానీ పవన్ ఉన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఏందున్నాడు ఏమో. చంద్రబాబు నాయుడు బూట్లు నాకే తప్ప ఇంకేంటికి లేడు. ఆయన జెండా కింద ఆయన బతుకుతున్నాడు, అంత తప్పితే ఏంది లేదు. పవన్ది ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాం జగన్ గారు. 11 కాదు, ఆయనకు ఒకటి, ఆయన దమ్మల మీద చేసుకొని చెప్పమను. ఇప్పుడు ఒక సామెత చెప్తాను. స్కూల్లో పిల్లోడు ఒక టీచర్గా ఏదైనా చెప్తా అంటాడు, 100కి 100 మార్కులు ఎట్లా వస్తాయి? ఏదో ఒకటి 100కి 90 వస్తాయి కదా. 21 ఎట్లా వస్తాయి? ఇది ట్రాపరింగ్ చేసుకొని యూఎంఎల్ ద్వారా ఆయన బయటకు వచ్చినాడు కానీ తప్ప ఇంకేమేమి లేదు. దీంట్లో స్వచ్ఛందంగా జగన్కి 120-130 సీట్లు 2024లో ఖచ్చితంగా జగన్ సీఎం అయ్యేవాడే. ఇదంతా ట్రాపరింగ్ జరిగింది ఈవీఎంల ద్వారా. సరే ఈసారి ఎలా ఉండబోతుంటారు రాయలసీమలో? మీ అభిప్రాయం? స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. స్థానిక ఎలక్షన్లో కూడా క్లీన్ చిట్ చేస్తారు అంత ప్రజలంతా. ఏం దాంట్లో డౌటే లేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే.